పద్మావతి గారు బిఫోర్ వీడియోలో ఐబ్రోస్ గురించి చెప్పారు, పర్మనెంట్ ఐబ్రోస్ గురించి. ఇప్పుడు పర్మనెంట్ ఐ లైనర్ కూడా వచ్చేసింది. సో మీరు ఎలా ట్రీట్ చేస్తారు యాక్చువల్లీ? ఎందుకంటే వెరీ సెన్సిటివ్ ఐ లైనర్ అనేది, చాలా సెన్సిటివ్. మనం నార్మల్గా లైనర్ పెట్టినప్పుడే కూడా చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. అలాంటిది మీరు ఇంకొక ట్రీట్మెంటే ఇస్తున్నారు. ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో ఈ ఐలైనర్ అనేది మ్యాక్సిమం ఎక్కువ మంది అయితే పైన అప్పర్ లిడ్కి ప్రిఫర్ చేస్తారు. సో దాన్ని ఫస్ట్ ఫిక్స్ చేసుకుంటాము, చేసుకొని మార్కింగ్ చేసుకుంటాము. మార్కింగ్ మీద 1 నెంబర్ నీడల్ అంటే వెరీ ఫైన్ నీడల్తో చేసుకుంటూ మనము ప్రొసీజర్ చేస్తూ వస్తాము. చేసినప్పుడు వాళ్ళ చాయిస్ని బట్టి కొంతమంది వింగ్డ్ లైనర్ అడుగుతారు, కొంతమంది కొంచెం అప్పర్ కర్వ్ అడుగుతారు. సో దీని ప్రకారం మనం చేసుకునేటప్పుడు ఒక ప్రికాషన్స్ అనేవి తీసుకుంటాము, ఐస్ కాబట్టి. సో కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటాము. చేసి ప్రొఫెషనల్ ఉంటారు కాబట్టి చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ డీల్ చేసి ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ కేసెస్. సో వాళ్ళకి ఈజీనే ఉంటుంది. ఒక 2 సిట్టింగ్స్లో మనకు కావాల్సిన కలర్ వస్తుంది, అలాగే ఒక ప్రాపర్ షేప్ అనేది వస్తుంది. మీరు స్టార్టింగ్లోనే చెప్పారు మినిమం నీడిల్తో యూస్ చేస్తారు, దట్టు ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉంటారని చెప్పారు. ఐ అనేది వెరీ సెన్సిటివ్. చాలామంది ఫీమేల్స్లో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ధైర్యం చేయొచ్చు అంటారా? ఎందుకంటే వాళ్ళు అందంగా ఉండాలనుకుంటారు, బట్ ఆ స్ట్రెంగ్త్ అనేది ఒక్కోసారి ఉండకపోవచ్చు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మరి? చేయొచ్చండి. ఇది ఇట్స్ క్లినిక్ కాబట్టి మీకు ఆ భయం ఏమి ఉండదు, డాక్టర్స్ ఉంటారు. సో క్లినిక్లో చేస్తాం కాబట్టి ఆల్ ప్రికాషన్స్ ఉంటాయి, ఆల్ సేఫ్టీ మెజర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు అప్పర్ లైనర్ ఓకే, సో మనకి లోయర్ లైనర్ కూడా ప్రిఫర్ చేస్తారా మీరు? వాళ్ళ ప్రిఫరెన్స్, ఒక్కొక్క క్లయింట్కి ఒక్కోలాగా, కొంతమందికి ఏవి సూట్ అవుతాయో వాళ్ళు చూసి అడుగుతారు, మనకి చెప్తారు. చాలామంది సెలబ్రిటీలను చూస్తుంటే కొన్ని ఈవెంట్స్లో చూసినప్పుడు వెరీ డార్క్ ఐస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు కూడా దీన్ని ప్రిఫర్ చేస్తారంటారా, కామన్ మెన్ కాకుండా? డార్క్ ఐస్ అనేవి మేకప్తోనే వస్తాయండి, అవి స్మోకీ ఐస్. మనం స్మోకీ ఐస్ చేయించుకునే వాళ్ళు కూడా స్మోకీ ఐసే చేయించుకుంటారు కావాలంటే. అంటే ఒక 2-3 లైన్స్ ఆఫ్ లైనర్ పెట్టుకుంటారు అంతే. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో బీబీ గ్లో అని బాగా వైరల్ అవుతుంది మ్యామ్, అసలు ఆ ట్రీట్మెంట్ గురించి ఒకసారి తెలియజేస్తారు? సో ఈ పర్మనెంట్ మేకప్లో మనకి ఇంకొక వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ బీబీ గ్లో. ఈ బీబీ గ్లోలో ఫౌండేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే స్కిన్కి వేసుకునే ఫౌండేషన్ కలర్స్ ఉంటాయో అలాంటి కలర్స్ ఉంటాయి. దాన్ని మనం స్కిన్కి మ్యాచ్ చేసుకుంటూ ఫౌండేషన్ అనేది వేస్తాము. ఈ ఫౌండేషన్ 3 to 4 సిట్టింగ్స్ వరకు స్కిన్ ఈవెన్ టోన్కి వస్తుంది. సో ఎవ్రీ 15 డేస్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. సో కలర్ మ్యాచ్ చేసుకుంటూ చేస్తాం. బీబీ గ్లో అనేది ఎలాంటి స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి యూజ్ ఎక్కువ ఉంటుంది? ఇది మీడియం కలర్, డార్క్ టు మీడియం టోన్స్కి వాళ్ళ స్కిన్ కలర్కి మనం ఫౌండేషన్స్ నార్మల్ మేకప్లో ఎలా కలర్ ఫౌండేషన్స్ చూస్ చేసుకుంటామో అలానే చూస్ చేసుకుంటూ మనం ఒక ఈవెన్ టోన్కి కొంత ఫెయిర్నెస్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇది 4 to 6 months వరకు మనకి రిటైన్ అయ్యి ఉంటుంది. ఫేస్ కూడా చాలా బ్రైట్గా ఫ్రెష్గా కనపడుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఎంత టైంలో చేస్తారు? 20 minutes అండి. ఒక్కొక్కసారి ఎనస్థీషియా అప్లై చేస్తాము. క్లయింట్ కనుక మనకు అన్బేరబుల్ ఉందనుకుంటే యాక్చువల్లీ నానో నీడిల్స్తో చేస్తాము. వాటికి నీడిల్స్ ఉండవు, కానీ ఓన్లీ వెరీ మైన్యూట్ హెడ్స్ ఉంటాయి. సో దాంతో పెయిన్ ఏమి ఉండదు, కానీ క్లయింట్ అన్బేరబుల్ ఉంటే మాత్రం ఎనస్థీషియా అనేది అప్లై చేసి చేస్తాం. ఈ బీబీ గ్లో ట్రీట్మెంట్ తర్వాత ఆ గ్లో వాళ్ళకి ఎప్పటి వరకు ఉంటుంది? అంటే పర్టికులర్ ఒక టైం పీరియడ్ అంటే ఏం చెప్తారు? ఒక 6 months to 8 months వరకు ఆ గ్లో ఉంటుంది. ఎందుకంటే అప్పర్ లేయర్లో ఏదైతే కలర్ ఉంటుందో అది ఇంప్రెగ్నేట్ అవుతుంది. సో ఆ ఇన్ఫ్యూజ్ చేసిన కలర్ మనము హార్ష్ మేకప్ రిమూవర్స్ కానీ డీప్ టోనర్స్ కానీ వాడకూడదు, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి. ఇప్పుడు మీరు చెప్పే ప్రతి ట్రీట్మెంట్ చూస్తుంటే మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి. చాలామంది ఏంటంటే చేయించుకున్నప్పుడు ఓకే, ఆఫ్టర్ దట్ మెయింటెనెన్స్ ఎలా చేశారనేది మేజర్ ప్రాబ్లం యాక్చువల్లీ. ఇప్పుడు మార్కెట్లోకి గ్లోకి సంబంధించి చాలా స్ప్రేస్ వచ్చేస్తున్నాయి మ్యామ్. ఆ స్ప్రేస్ యూస్ చేయడం బెటర్ అంటారా? మీరు అన్నట్టు ఇట్లా ఒక ప్రొఫెషనల్గా ఇలాంటి ఒక పాత్ క్రియేట్ చేసుకోవడం బెటర్ అంటారా? మీరేం చెప్తారు? సో ఈ పర్మనెంట్ మేకప్ అనేది కొంతవరకు ట్రీట్మెంట్ లాగా యూజ్ అవుతుంది, కొంతవరకు బ్యూటీకి యూజ్ అవుతుంది. కొంతమందికి అంత టైం ఉండదు అనుకోండి, ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, సింపుల్గా కనపడాలి, కానీ నీట్గా కనపడాలి. సో చేంజ్ చేసుకుంటే చాలా వరకే మీ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి హైలైట్ అవుతాయి. హైలైట్ అయిన ఫీచర్స్ని మనం వీ కెన్ గో డైరెక్ట్లీ వితౌట్ ఆల్ మేకప్ టైమ్ ఇవన్నీ లేకుండా. ఓకే.